దేవుని యొక్క వాక్యము గత కొన్ని వారములుగా మనము దేవుని యొక్క మంచితనము అనే విషయం మీద మన ధ్యానాన్ని మనము కొనసాగిస్తూ వెళ్తుంటున్నాం. హల్లెలూయా. ఎన్నిసార్లు దేవుడు మనకు ఆయన చూపినటువంటి మేలు, దయ, వాత్సల్యత ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే అండి కనుల్లో కన్నీరు కూడా వస్తుంది. అవునా కాదా? కష్టాలలో, కన్నీళ్ళలో, బాధలలో, ఇబ్బందులలో, శోధనలలో, శ్రమలలో, ఇరుకులలో ఆయన వైపున చూచి మొరపెట్టినప్పుడు, నేనున్నాను అని నీ దేవుడు నీ చెయ్యి పట్టుకొని నడిపించేటప్పుడు ఆ ఆదరణ కలుగుతుంది. చూసారా? హృదయానికి ఆ యొక్క కృప, ఆయన దయ, ఆయన వాత్సల్యత మన జీవితంలో కలుగుతుంది. చూస్తారా? ఎంతో 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 మేలు చేసే దేవుడు ఆయన ఎన్నటికీ చెయ్యి విడిచిపెట్టాడు. అదే జ్ఞాపకం చేసుకుంటూ దావీదు భక్తుడు రాయిచూ వచ్చాడనమాట. దావీదు భక్తుడు రాయిచూ వచ్చాడు. ఏంటి అని అంటే గమనించండి. ఇదిగో అయ్యా, 34వ కీర్తనలో ఎల్లప్పుడూ నేను దేవుని సన్నుతించేదను, ఆయనను బట్టి నేను అతిశయించుచున్నాను, యెహోవాను గణపరచుచున్నాను. నాకు కలిగిన భయములన్నింటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. ఆయన తట్టు నేను చూడగా నాకు వెలుగు కలిగాను. ఆలకించెను, నా శ్రమల నుండి నన్ను రక్షించెను. భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. ఉత్తముడని రుచి చూచి తెలుసుకునుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. భక్తులారా, ఆయన భక్తులు. అలాగే సింహపిల్లలు లేమిగలవై ఆకలిగొనను. 10వ వచనంలో సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనను, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదవై ఉండదు. ఆమేన్. దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ? సింహపు పిల్లలు లేమిగలవై ఆకలి గలవై. ఒక్కొక్కసారి వాటి కడుపు కాలిపోతుంది అని దేవుని వాక్యం చెబుతున్నది. హల్లెలూయా. అప్పుడప్పుడు వాటికన్నా ఆకలి ఏమన్నా కలిగే పరిస్థితులు ఏమైనా వస్తాయేమో కానీ ఆయన బిడ్డలమైనటువంటి వారికి మాత్రము ఎన్నటికీ లేమి కలగదు, సహాయము దొరుకుతుంది, కన్నీరు తుడవబడుతుంది అని దేవుని యొక్క వాక్యం. హల్లెలూయా. మనందరికీ బాగా తెలుసు, అడవికి రాజు ఎవరండి? ఎవరు? అడవికి రాజు ఎవరు? సింహం. ఏనుగులు కూడా భయపడతాయి. అవునా కాదా? గుంపులుగా చేరాయనుకో ఏనుగులు కూడా భయపడతాయి. లేకపోతే పెద్ద పెద్ద జంతువులు అవి ఏవైనా కానీ దాని యొక్క భయాన్ని నీకు తట్టుకోనలేవు. అది ఒక అరుపు అరిచిందంటే చాలు 2-3 కిలోమీటర్ల దూరం పోతుందంట శబ్దము. అడవిలో 2-3 కిలోమీటర్లు. పులులు సైతమే అవి పోతూ ఉంటే, సింహాలు వెళ్తూ ఉంటే పులులు సైతము ఏం జరుగుతుందంటే అండి, అవి భయపడి వాటి ఎదుట సాగిలపడతాయి. మీకు తెలియదు, అడవిలో కొన్ని చోట్ల జరిగేటువంటి పరిస్థితి. అడవిలో అవి సాగిలపడతాయి. హల్లెలూయా. అంటే అవి ఎలాగైనా సరే బాగా పొంచి ఉండి బాగా దగ్గరగా వెళ్ళి పెద్ద పెద్ద జంతువులను సైతము అవి మట్టు పెట్టగలవు, చంపగలవు. వాటికి ఆకలిని అంటే కింగ్ ఎవరు కూడా వాటిని ఆపలేరు. ఆఖరికి మనుషులమైన మనం కూడా దాని దగ్గరికి పోవాలంటే భయపడిపోతాం. అవునా కాదా? ఒక సింహాన్ని ఇంకొక సింహము లేకపోతే ఇంకొక జంతువు ఆడించినట్లు ఎవరైనా చూసారా? మనుషుడు ఆడించగలడు ట్రైన్ చేసిన తర్వాతనే. అలా కాకోకుండా పొరపాటున అడవిలోకి వెళ్ళారనుకోండి, పొరపాటున అడవిలోకి వెళ్ళి డైరెక్ట్గా దాని ఎదుట నిలబడగలిగిన ధైర్యం ఏ మనిషికైనా వస్తుందా? రాగలదా? అవకాశం ఉందా? లేదు. ఎందుకు? ఒకే ఒక దెబ్బకు అట్లా కొట్టి ఎలా కదా అది దాని యొక్క పంజాతోనో దాని యొక్క నోటితోనో ఒక నిమిషంలో మనిషిని చంపేయగలదు. దట్ మచ్ ఆఫ్ పవర్, స్ట్రెంగ్త్, రాజసం దానిలో ఉన్నప్పటికీ కూడా, శక్తి దానిలో ఉన్నప్పటికీ కూడా, బలము దానిలో ఉన్నప్పటికీ కూడా ఎలా ఉంటుందనంటే దానికైనా, హల్లెలూయా, దానికైనా గమనించండి, అప్పుడప్పుడు ఆకలి కలుగుతుందంట, ఆహారం దొరకదంట. కానీ యెహోవాను ఆశ్రయించువానికి, యేసును వెంబడించువానికి, హల్లెలూయా, అతి అల్పుడైనటువంటి వానికి, దరిద్రుడైనను లేకపోతే ధనము లేని వాడైనను ఆ పరిస్థితులలో ఉన్నను వాని యొక్క జీవితంలో గమనించండి, దేవుడు ఆకాశపు వాకిళ్లను విప్పుతాడు, తన గుప్పిలను విప్పుతాడు, ఈవులనిచ్చి కన్నీటిని తుడిచి రోగమును తొలగించి ఆరోగ్యమును కలగజేసి ఆయన సహాయము చేసేటువంటి దేవుడు అని బైబిల్ చెబుతుంటున్నది.
హల్లెలూయా, హల్లెలూయా. సో మెనీ టైమ్స్ అండి, ఎన్నోసార్లు నా జీవితంలో రేపు అనేటువంటి నెల ఎలాగ జరుగుతుందో కూడా తెలియనటువంటి పరిస్థితులు, ఆర్థికపరమైన సంకటములు, ఉద్యోగములు లేని పరిస్థితులు, నష్టపోయిన పరిస్థితులు, నాశనమైపోయినటువంటి పరిస్థితులు, ఇబ్బందులు పడినటువంటి పరిస్థితులు, 5 రూపాయలు మిగులుతుంది కదా అని చెప్పి రుద్రంపేట బైపాస్ నుంచి సప్తగిరి సర్కిల్ వరకు నడుచుకుంటూ పోయినటువంటి పరిస్థితులు. హల్లెలూయా. అప్పులలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు, రేపు నెల ఎలాగ జరుగుతుందో ఒక 5,000 రూపాయలు దగ్గర పెట్టుకొని ఉంటే రేపు నెలకు చూసుకుందామని అడగక ఎంతో సహాయం చేసినటువంటి వ్యక్తి, నాకు అర్జెంటుగా కావాలి 5,000, నాకు సహాయం చెయ్యి అని అంటే, చేతిలో డబ్బులు లేవు, బ్యాంకులో డబ్బులు లేవు, ఇంట్లో డబ్బులు లేవు, ఉన్నది ఒక 5,000, అది కూడా రేపు నెలకు రెంట్ కట్టుకోవాలి, దానితో ఒక 3,000 రూపాయలు రెంట్ పోతే ఒక 2,000 రూపాయలు ఏమైనా సరుకులు తెచ్చుకోవాలి. అట్లాంటి కఠినమైన పరిస్థితులలో వెళ్ళినటువంటి రోజులు. ఇచ్చేసాం 5,000 అడిగదుగానే, ఏం చేయాలో తెలియదు నెక్స్ట్. ఇంకా కొన్నిసార్లు ఎలా ఉంటుందనంటే, కేవలము ఒక 3,000 రూపాయలు మాత్రమే ఉండింది. ఒకనొక రోజున దేవుడు ధర్మారంలో పరిచర్య ముగించుకొని వస్తూ ఉంటే, నువ్వు ఫలానా వ్యక్తికి వెళ్ళి ఆ 3,000 రూపాయలు నువ్వు ఇచ్చేసేయి. అయ్యా నా దగ్గర ఉండేది అదేనయ్యా, ఇంకేం లేదు, అందుకనే ఇమ్మంటున్నా, ఇచ్చేసేయి. హల్లెలూయా. ఏమంటున్నాడు దేవుడు? అందుకనే ఇమ్మంటున్నాను, ఇచ్చేసేయి. హల్లెలూయా. ఏ కష్టమో ఏ నష్టమో తెలియదండి. ఆర్థికమైన పరిస్థితులు, చదువుకోవడానికి కూడా ఆర్థికమైనటువంటి సహాయం లేకపోతే, ఒక వ్యక్తి, మా నాన్న ఫ్రెండ్, గుర్తుంది ఇప్పటికీ, ఆయన సత్య, ఆయన పేరు, ఆయన పిలిచి, అరే మీ నాన్న పరిస్థితి ఇది, మీ నాన్న నా స్నేహితుడు, నువ్వు డిగ్రీ చదువుకోవాలి, డబ్బులు లేవు, అర్థమైంది, సంవత్సరానికి ఇంత ఖర్చు అవుతుంది కదా, నేను చదివిపిస్తా, నువ్వు బాగా చదువుతావు. హల్లెలూయా. తర్వాత దేవుడు సహాయం చేశాడండి. వాళ్ళు సహాయం చేయకపోయినా నోటి మాట చెప్పారు, చేశారు కూడా. అయితే ఎలా అంటే, ఎక్కడ ఏ పరిస్థితులలోనికి వెళ్ళినా, తినడానికి జరగనటువంటి పరిస్థితులలోనికి వెళ్ళినా, ఆఖరికి అన్నీ నష్టపోయి శత్రువులు మా నాన్న పైన లక్షల రూపాయలు, 10 లక్షల రూపాయలు పైన వేసేసి, నష్టము చేసేసి, మోసము చేసేసి, ఉద్యోగము బీగించేసి, రేపు అనేటువంటి రోజు ఎలాగ నడవాలో కూడా తెలియనటువంటి పరిస్థితులలో ఉన్న రోజులు కూడా మేము ఎదురు చూసిన పరిస్థితులు ఉన్నాయి. నష్టముతో ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ సమయంలో కూడా, ప్రభువా మాకు సహాయము చెయ్యి, ప్రభువా నాకు కృపను చూపు. ఆఖరికి దేవుని ఎలాంటి పరిస్థితులు అంటే, ఈ ఇశ్రాయేలీయులు ప్రజలు అరణ్య మార్గంలో పోతుంటే దేవుని మీద సనిగితే వాళ్ళు బాగా తినండి అని కోపంతో దేవుడు వాళ్ళకు పూరేళ్ళను పంపాడు. చదివారా ఎప్పుడైనా? పూరేళ్ళను పంపాడు అనమాట. ఆయన, మాకు మాంసం కావాలో, మాకు మసాలా లేదు, మాకు కష్టంగా ఉంది, మాకు ఇబ్బందిగా ఉంది, మాకు ఏమీ లేకపోతే మేము తినలేము అన్నటువంటి ఆలోచనలో ఉన్నటువంటి పరిస్థితులు. అర్థమైంది కదండి? ఉన్నటువంటి పరిస్థితులలో ఉన్నప్పుడు వాళ్ళు దేవుని మీద సనిగితే దేవునికి కోపం వచ్చి తినండి అని చెప్పి వాళ్ళకు టన్నుల కొద్ది పంపించాడు అనమాట మాంసము. వాళ్ళు తిని కొన్ని రోజులైన తర్వాత వాళ్ళ ముక్కులలో నుంచి వస్తా అన్నట్టు, అది పిల్లోడి ముక్కు నుంచి అంత ఎగుటైపోయేంత వరకు కూడా వాళ్ళకి ఇచ్చాడు. అంటే దేవుణ్ణి, ఒక మాట అంటే దేవుడు త్వరగా ఇస్తాడేమో అనే ఉద్దేశంతో దేవుణ్ణి అనాలి, దేవుని మీద అరవాలి, దేవుని మీద సనగాలి, అప్పుడు దేవుడు ఇస్తాడు అనేటువంటి ఉద్దేశంతో గొంతు వరకు వస్తుంది. దేవుడు, నువ్వు నన్ను మోసం చేశావు, నాకు అన్యాయం చేశావు, నాకు కన్నీళ్ళ గుండా నడిపించావు, నాకు కష్టములు నా పరిస్థితులలో నడిపించావు, అనేకమైనటువంటి పరిస్థితులు. ఆఖరికి నా అనుకున్న వారే నష్టము చేసి, కట్టుకున్నటువంటి వారే మోసము చేసి, నమ్మినటువంటి వారే నట్టేట ముంచి అన్నీ కోల్పోయి, ఉద్యోగం పోయింది, ఇల్లు పోయింది, డబ్బులు పోయినాయి, అన్నీ పోయినాయి, రోడ్లో నిలబడుకున్నటువంటి పరిస్థితుల్లో ప్రభువా అన్నీ పోయినాయి ప్రభువా, హల్లెలూయా, ఏం చేయాలా, నా బ్రతుకేమి, నా పరిస్థితి ఏమి అని అడుగుతూ ఉన్నటువంటి సమయంలో దేవుడు ఒకటే మాట, నేను నీకు తోడుగా ఉన్నాను. హల్లెలూయా. నువ్వు రోడ్లో ఉన్నావు కదా, నేను కూడా నీతో పాటు రోడ్లోనే ఉన్నాను. హల్లెలూయా. ఎంత కష్టం వచ్చినా, ఎంత నష్టం వచ్చినా, ఎన్ని కన్నీళ్ళు వేసినా, ఏమండి, యోబు కంటే శ్రమలా మన శ్రమలు, పౌలు కంటే శ్రమలా మన శ్రమలు, అన్ని శ్రమలు పడుతున్నటువంటి యోబు కూడా దేవుడే ఇచ్చను. పౌలు అంటున్నాడు,
5 సార్లు కొరడా దెబ్బలు తిన్నాడు, జైళ్ళలో పడ్డాడు, శత్రు భయము, పాములు గరిచాయి, లేకపోతే సముద్రంలో సముద్రంలో కొట్టుకొని వెళ్ళిపోయాడు. శత్రువులు ఎన్నోసార్లు జైల్లోకేసి ప్రజలందరూ కూడా రాళ్లతో కొట్టి చచ్చిపోయాడు అని చెప్పి పీకి బయటికి లాగేశారు. ఆ లాగేసిన సమయంలో తర్వాత కూడా పౌలు అంటున్నాడు కదా, ఏమంటున్నాడు అంటే, అయ్యా నేను పడుతున్న శ్రమలు నువ్వు నాకు ఇచ్చే బహుమానం ఎదుట అస్సలు కొలవలేమయ్యా, ఎన్నదగినవి కానే ఆ యేసు మనకు తోడుగా ఉండగా. హల్లెలూయా, ఎంత మంచి మాట అండి ఈ మాట. సింహపిల్లలు లేమి గలవై ఆకలి గొనను, యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలును. హల్లెలూయా. సింహం యొక్క పిల్లలు, సింహము తండ్రి కానీ తల్లి కానీ ఏమైనా తెస్తుంది అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటాయి. అయితే మన తండ్రి అయిన రాజసింహుడు, యూదా గోత్రపు రాజసింహుడైనటువంటి మన యేసయ్య దగ్గరికి మనము వెళ్ళినప్పుడు, హల్లెలూయా, ప్రతి ఒక్క ఆకలిని, ప్రతి ఒక్క కన్నీటిని, ప్రతి ఒక్క ఆవేదనను తొలగించేటువంటి గొప్పవాడు మన యేసుదేవుడు. కన్నీళ్ళైనా, కష్టాలైనా, ఆకలైనా, శ్రమలైనా, శోధనలైనా, పరీక్షలే. ఎందుకు ఆ పరీక్షలో? నిన్ను రాటు తేల్చడానికి, నిన్ను బలవంతునిగా చేయడానికి, తన రాజ్యములో నీకు ఒక మంచి సీట్ ఇవ్వడానికి. దేని కొరకు? పరలోక రాజ్యములో. హల్లెలూయా. పరలోక రాజ్యంలో ఏం చేయడానికి? నువ్వు పడేటువంటి శ్రమలను బట్టి, అవమానములను బట్టి, యేసు నామమును బట్టి, నువ్వు పడుతున్నటువంటి ఆవేదనను బట్టి, పరిస్థితులను బట్టి, ఇరుకులను బట్టి, హల్లెలూయా, యేసయ్య అంటున్నాడు కదా, ఆయన కృప ఉంది కదా. ఆయన అంటున్నాడు, ఉన్నతమైన స్థానము నీకు విడుదల చేయబడుతుంది, దేవుని యొక్క కృప నీకు తోడుగా నిలుచుతుంది. హల్లెలూయా. నమ్మదగిన దేవుడండి, ఎన్నటికీ చెయ్యి విడిచిపెట్టేటువంటి దేవుడు కానే కష్టము తీర్చే దేవుడు, కన్నీళ్లు తీర్చే దేవుడు, శ్రమలలో, ఇరుకులలో, ఇబ్బందులలో, ఆవేదనలలో ఎన్నటికీ తోడుగా నిలిచి సహాయము చేసేటువంటి గొప్ప దేవుణ్ణే మనము కలిగి ఉన్నాము. ఆయన తప్ప మనకు ఎవరైనా తోడుగా ఉండగలరా? మనుషుల సహాయము వ్యర్థము. మనుషులు నమ్మారా? మనుషులు సహాయం చేస్తారనుకున్నారా? బహుశా చెయ్యేస్తారు, అవకాశం ఉంటుంది. అయితే కొన్నిసార్లు మనుషులు కూడా ఏమి చేయలేరు, మనుషులు కూడా తోడుగా రాలేరు, మనుషులు కూడా మన పెయిన్ని అనుభవించలేరు. స్త్రీలు ఉన్నారండి, స్త్రీలు ఉన్నారు, అవునా? మీకు గర్భం దాల్చుతారు, అవునా? మీ పెయిన్ ఎవరు పడతారు? మీరు పడాల్సిందే. పుట్టే పిల్లలు ఎవరు పిల్లలు అని అంటే మీకు మీ భర్త మీ పిల్లలని చెప్తాము, కానీ పెయిన్ ఎవరు అనుభవించాలి? అది అంటే అవకాశం లేదు, ఇంకా అది మీరు వెళ్ళాల్సిందే. హల్లెలూయా. సహాయం చేద్దామనుకున్నా కూడా ఒక చెయ్యి తట్టి భర్త నీ పక్కన నేను ఉన్నానని చెప్పగలడే కానీ నువ్వు అనుభవించాల్సినటువంటి పెయినే కదా అది. హల్లెలూయా. కొన్ని యుద్ధాలు మన జీవితాలలో ఎలా ఉంటాయనంటే, మన స్నేహితులు సహాయం చేస్తామని మన దగ్గరకు వచ్చి తోడుగా నిలబడినా, నీడగా నిలబడినా, సహాయం చేయాలని ప్రయత్నించినా, హల్లెలూయా, ఏంటి? తోడుగా నిలబడి, నీడగా నిలబడి సహాయం చేయాలని ప్రయత్నించినా వారికి ఎక్కడైనా ఇబ్బంది కలుగుతుందా అని చెప్పి మీరు దూరంగానే ఉండండి అని చెప్పేటువంటి పరిస్థితుల గుండా కూడా మనం వెళ్తాము. హల్లెలూయా. లేమి గుండా, కష్టముల గుండా, ఆవేదనల గుండా, శ్రమల గుండా, ఇరుకుల గుండా వెళుతూ ఉంటున్నావా? యేసయ్య ఈరోజు నీతో చెబుతూ ఉంటున్నాడు. ఈ మాటలు నీతోనే యేసయ్య చెబుతూ ఉంటున్నాడు. నీ కష్టము, నీ దుఃఖ దినములు సమాప్తమైనవి, నీ దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోవును, నీ కన్నీరు ఆనంద బాష్పములుగా అది మార్చబడును. యేసయ్య నీ చెయ్యి పట్టుకొని ఉన్నాడు, ఆయన నీడలోనే నువ్వు ఎల్లప్పుడూ కూడా సేద తీర్చబడతావు. పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా ఇశ్రాయేలు ప్రజలను నడిపించిన దేవుడే నీ ప్రయాణములో నీ చెయ్యి పట్టుకొని నీకు తోడుగా నీ శ్రమలలో, ఇరుకులలో, ఇబ్బందులలో, కష్టములో, నష్టములో, అవమానములలో, కన్నీళ్లలో నా చెయ్యి నన్ను విడిచిపెట్టేశారు అన్నటువంటి పరిస్థితులలో యేసయ్యనే నీకు సహాయం చేసేటువంటి వాడు, యేసయ్యనే కృప చూపేటువంటి వాడు. హల్లెలూయా. నమ్మదగిన దేవుడు కదా ఆయన, కృప చూపేటువంటి వాడు కదా.
ఎంత బలం ఉన్నటువంటి వారైనా సరే ఏదో ఒక రోజు వారి యొక్క దినము కాని రోజు శ్రమల గుండా వెళ్ళాల్సిన పరిస్థితులు రావచ్చు. హల్లెలూయా. అయితే యేసయ్య నీకు తోడుగా ఉంటే, యేసయ్య నీకు నీడగా ఉంటే, లోకములో ఉన్న వాని కంటే మన యేసయ్య గొప్పవాడు, లోకములో ఉన్న బలవంతుల కంటే మన యేసయ్య గొప్పవాడు. నీడగా, బలముగా, ధైర్యముగా, శక్తిగా, సహాయముగా నిలిచినటువంటి వాడు మన యేసయ్య. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. మనుషులను ఆధారం చేసుకొనకు, మనుషులపైన ఆశ కూడా పెట్టుకోవద్దు. మనుషులు నాకు తోడుగా నిలబడతారు, కష్టం నేను చేస్తారు. కొంతమంది మాటలండి ఎలా ఉంటాయంటే, రే నేను నీకున్నాను రా, నీకు తోడుగా ఉన్నాను రా, నువ్వు ఎక్కడికన్నా పోరా, ఎంత దూరమన్నా పోరా, ఏమైనా చేయరా, నీకు తోడుగా వస్తాను రా. ఎట్లాంటి వాళ్ళు తెలుసా వీళ్ళందరూ? పరిశుద్ధాత్మను పొందకముందు పేతురు లాంటి వాళ్ళు. ఎట్లాంటి వాళ్ళు? పేతురు ఏమన్నాడు యేసయ్యతో? యేసయ్య వీళ్ళల్లో ఎవరు రాకపోయినా పర్వాలేదు యేసయ్య, మరణం వరకు కూడా నేను నీతో వస్తాను యేసయ్య. యేసయ్య ఏమంటున్నాడు? ఫస్ట్ నువ్వేరా. ఏంటి? ఫస్ట్ నువ్వేరా. నాకు ఈ మాట చెప్తా అంటే జ్ఞాపకాలు వస్తున్నాయండి కొన్ని. చాలామంది ఏంటి అని అంటే, యేసు ప్రభువును నమ్ముకున్న కొత్తలోనో లేకపోతే యేసును వెంబడిస్తూ ఉన్నప్పుడు, అన్నా నేను 50 మందిని యేసు ప్రభులోనికి నడిపిస్తానన్నా, 100 మందిని యేసు ప్రభులోనికి నడిపిస్తానన్నా, యేసు కొరకు నేను పరిచయం చేస్తానన్నా, అందరినీ నడిపించాను, మా బంధువుల్ని వాళ్ళని అందరినీ నడుస్తా. 2 నెలలు తిరిగే లోపల వాడే చర్చిలో కనపడ్డావు. హల్లెలూయా. ఏమైందిరా? అంతగా చెప్తివి, అంతగా నేను చేశాను, దేవుడు నాకు తోడు, దేవుడు నాకు సహాయం చేశాడు, దేవుడు నాకు నిలబడను, నాకు ఎన్నో కష్టాల్లో తీర్చాడంటే, అవునన్నా తీర్చాడు, మళ్ళీ ఎందుకు రానంటే, మళ్ళీ ప్రార్థన చేసే దేవుడు నా కష్టాలు తీర్చలేదన్నా. ఏంటి? నా కష్టాలు తీర్చలేదు. ఎందుకు తీర్చలేదురా? ఇంతకుముందు తీర్చాడని సాక్ష్యం చెప్తావు కదరా నువ్వు. బైక్ తీసుకొని పైక నిలబడి గొప్పగా సాక్ష్యాలు చెప్పి, కోట్లు లేకపోతే కష్టములు, నష్టములు, ఇరుకులు, ఇబ్బందులన్నీ వెళ్ళిపోయినాయని చెప్పి నువ్వు సాక్ష్యాలు చెప్పావు కదరా. ఒక ఆమె అనమాట, ధర్మవరంలో ఒక ఆమె ఏంటి అంటే, పాస్టర్ మన చర్చ్ నింపేస్తానేనా నేను అనమాట. 2 నెలల్లో ఆమె కనపాలే మళ్ళీ ఇంకా. హల్లెలూయా. అర్థమవుతున్నదా నేను చెబుతున్నది? సంతోషము, సమాధానము, నిబ్బరము, ధైర్యము, ఆశ్చర్యకార్యాలు, మహత్కార్యాలు, సూచక కార్యాలు మన జీవితాలలో జరిగినప్పుడు మనము ఉప్పొంగి అన్ని మాటలు చెప్తాం. చెప్పినటువంటి తర్వాత గమనిస్తానారా, ఏదో ఒక పరీక్ష కూడా దేవుడు నిన్ను నన్ను నడుపుతాడు. పరీక్ష ఉంది, నిన్ను దీవిస్తున్నాడు, నీకు సహాయం చేస్తున్నాడు. చేసినటువంటి తర్వాత యేసయ్య నిన్ను నడిపిస్తున్నాడు. ఆ పరీక్ష గుండా నువ్వు నిలబడవా? నీకు ధైర్యం నిలబడుతుందా? నీకు తోడుగా నా పైన నువ్వు విశ్వాసం ఉంచగలవా? ఆ ప్రయాణంలో తోడుగా ఉండగలవా? కొన్నిసార్లు నీకు రావాల్సినటువంటి బిల్లులు ఆగిపోతాయి, కొన్నిసార్లు నీ ఉద్యోగంలో శ్రమలు వస్తాయి, నీకు లేనిపోని అనారోగ్యాల పరిస్థితులు, లేనిపోని అవమానములు, బంధువులలో, పరిస్థితులలో, ఇరుకులలో, ఇబ్బందులలో, అప్పులలో, కొన్నిసార్లు పరిస్థితుల గుండా వెళ్ళేటువంటి సంకటములు ఎదురవ్వచ్చు. హల్లెలూయా. అర్థమైందండి నేను చెబుతున్నది? ఆ టైంలో ప్రభువుకు నువ్వు ప్రార్థన చేస్తున్నా కూడా ప్రభు దగ్గర నుంచి నీకు సమాధానం రాలా. అప్పుడు నీ రియాక్షన్ ఏమి? హల్లెలూయా. కొన్నిసార్లు దేవుని దగ్గర నుంచి సమాధానం రావడానికి కొన్ని నెలలు పడుతుంది, సంవత్సరాలు కూడా పడుతుంది. హల్లెలూయా. అప్పుడు నీ రియాక్షన్ ఏమి? హల్లెలూయా. చాలా మంది రియాక్షన్ బయట చెప్పరు కానీ మనసులో ఈ మాట, నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి, ఏలీ లామా. ఏమంటారు? ఏలీ అంటే నేను విడవలేను, నిన్ను ఎడబాయలేను. ఎడబాయను కాదు, నిన్ను విడవలేను, నిన్ను ఎడబాయలేను. నా చేత కావడం లేదయ్యా నిన్ను విడిచిపెట్టడం, నిన్ను ఎడబాయడం, నిన్ను మర్చిపోవడం అని యేసయ్య చెప్తా ఉన్నాడు. నువ్వేమంటున్నావు? నన్ను విడిచిపెట్టేశావు, నువ్వు నన్ను గాలి వదిలేసావు, నన్ను మర్చిపోయావు. హల్లెలూయా. నా పక్కనోడు బాగున్నాడు, నా పక్కనోడు ఎదుగుతున్నాడు, నా పక్కనోడికి ఉద్యోగం వచ్చింది, నాకు వానికి పెళ్ళి అయిపోయింది. హల్లెలూయా. నాకు ఏది వచ్చేసింది. హల్లెలూయా. నాకు సమస్యలు వచ్చేసి, నాకు ఇబ్బందులు, నాది ఇంకా తెగలేదు. హౌ యు ఆర్ రియాక్టింగ్ టు ద టెస్టింగ్ ఆఫ్ ద లార్డ్. దేవుని యొక్క పరీక్షకు ఏ విధముగా నువ్వు నిలబడగలుగుతున్నావు? నిలబడగలవా? హల్లెలూయా. అందుకే యేసయ్య అన్నాడు కదా, నా దగ్గరికి రండి అంటున్నాడు. ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత ఆలోచించుకో, నా ఇరుకు మార్గం అంటున్నాడు. ఏమంటున్నాడు ఆయన? అయ్యా నాకు కష్టం ఉంది అని అంటే తీసేస్తా అంటున్నాడు. అయ్యా నాకు రోగం ఉంది అని అంటే తీసేస్తా అంటున్నాడు. నాకు శ్రమలు ఉన్నాయ్యా అంటే నీకు తోడుగా నిలబడతా అంటున్నాడు.
నా కన్నీళ్ళు ఉన్నాయంటే నేను తుడుస్తాను అంటున్నాడు యేసయ్య. అయితే ఒకటి మాత్రము, నా కుమారుడా కుమార్తె, నా మార్గం అయితే మాత్రము సాఫీగా అయితే ఏముండదు. మలుపులు ఉంటాయి, గుట్టలు ఉంటాయి, మెట్టలు ఉంటాయి, పర్వతాలు ఉంటాయి, ఇరుకైన మార్గము. హల్లెలూయా. అప్పుడప్పుడు చీకటి కనబడుతుంది, చీకటి ఉంటుంది, ఎక్కడికి పోవాలో ఏమీ తెలియని పరిస్థితులు ఉంటాయి. అప్పుడప్పుడు మనుషులు నిన్ను అవమానిస్తారు, నా నామం నిమిత్తం మిమ్మల్ని నిందించి హింసించి అబద్ధముగా చెడుమాటలన్నీ పలుకుతారు. అవసరమైతే నీ మీద ఉంచుతారు, నిన్ను వెలివేస్తారు, వారి సమాజంలో నుంచి అంటరాని వారిని పక్కకు దోసేస్తారు. ఇంకా అవసరమైతే నీ మీద కేసులు పెడతారు, ఇంకా అవసరమైతే నేను కొడతారు, ఇంకా అవసరమైతే నేను చంపుతారు. నా మార్గం ఇలాగ ఇరుగ్గా ఉంటుంది కొంచెము. నీకు ఓకేనా? ప్రభువా యేసయ్యా, ఏదో అవన్నీ తప్పించుకుందామని నీ దగ్గరికి వస్తే నీ దగ్గర కూడా ఇవే అని అంటే మేమేం చేసేది? హల్లెలూయా. యేసయ్య అంటాడు ఏంటో తెలుసా? కరెక్టే. అయితే నా మార్గంలో నువ్వు వెళ్తున్నావు కదా, ఒకానొక రోజున నాతో పాటు ఈ పరలోకం అనే రాజ్యములో, నిత్యము ఆకలి దప్పులు లేనటువంటి రాజ్యములో, సమాధానము సంతోషం ఉండేటువంటి రాజ్యములో చివరిగా నువ్వు నిలబడతావు. హల్లెలూయా. అనాథలుగా నిన్ను విడిచిపెట్టాను, చీకటిలో నిన్ను చేయబట్టుకొని నడిపిస్తా, మలుపులలో ఏ మలుపు తిరగాలో నీకు తోడుగా నేను నిలబడతా. ఎవరైనా అవమాన మాటలు అన్నారా, నీ గుండెకు నేను ధైర్యమునిస్తా. నీకు కన్నీరు పెట్టించారా, వారికి చెప్పాల్సిన బుద్ధి నేను చెబుతా. నీ మీద అన్యాయముగా అనేకమైన కార్యాలు జరిగిస్తున్నారా, న్యాయపు తీర్పు నేను తీరుస్తా. హల్లెలూయా. కానీ యేసయ్య నా పైన నువ్వు విశ్వాసముతో ముందుకు సాగాలి. విజయం అనేది నీకు ఏర్పాటు చేయబడుతుంది, సహాయం అనేది నీకు దేవుడు అనుగ్రహించడం జరుగుతుంది. యేసయ్య కృప అనేది నీకు తోడుగా ఉంటుంది. ధైర్యము, నెమ్మది, సంతోషము, సమాధానము ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉంటాయి. హల్లెలూయా. యేసయ్య నీకు సహాయం చేసేటువంటి వాడుగా ఉంటాడు. అందుకే బైబిల్లో 4 రకాలైన నేలల గురించి రాయబడిందండి. మొదటి నేలలో విత్తనం వేశాడు, అది నేలలో అది త్రోవలో పడిందంట. ఎలాగా? త్రోవలో పడగానే ఆకాశ పక్షులు వచ్చి ఎత్తుకొని వెళ్ళిపోయాయి. ఇది ఏంటి అని అంటే, యేసుప్రభు గురించి అలాగా విని అలాగ వదిలిపెట్టేవాళ్ళు, గాలికి అంగీకరించే వాళ్ళు కాదు. రెండవ రకమైన నేల ఉంది. ఎటువంటిదనంటే, అది పడింది భూమిలో, అయితే మొలకెత్తింది, సాక్ష్యం కూడా చెప్పి బాగా దేవుని గణపరిచి దేవుని హెచ్చించి స్తుతించింది. కానీ శ్రమలు వచ్చాయి. ఏమొచ్చాయి? కింద రాతి నేల ఉంది. ఏమున్నది? రాతి నేల ఉన్నది. కొంచెం రాతి నేల తగిలేసరికి ఏమైపోయింది? శ్రమలు రాగానే ఎండిపోయింది. హల్లెలూయా. ఇంకో రకమైన నేల ఉంది. ఆ నేల ఎటువంటిది అంటే, ఇత్తనం పడింది, భూమి కింద కూడా బాగానే ఉంది, నేల కూడా బాగానే ఉంది. అయితే గమనించు, అక్కడ గచ్చపొదలన్నీ ఉన్నాయి. ఏంటయ్యా గచ్చపొదలు అని అంటే, ఐహిక విచారములు, డబ్బు బాధలు, అబ్లవాదలు, లేకపోతే అది లేదు, ఇది లేదు, కుటుంబ సమస్యలు. మూడో రకమైన నేల, వాటితోనే ఎదగకోకుండా, ఫలము లేకుండా, బతుకుందంటే బతుకుంది, పేరుకు మాత్రమే ఉన్నది అది. హల్లెలూయా. ఆఖరికి ఒకనొక రోజున ఏమోపోతున్నది? అది ఫలము లేక వ్యర్థముగా దాని బ్రతుకు అంతమైపోతున్నది. అయితే 4వ రకమైన నేల శ్రమలు వచ్చినా తట్టుకుంటున్నది, ఎండ వచ్చినా తట్టుకుంటున్నది, వర్షం వచ్చినా తట్టుకుంటున్నది, గాలి ఎదురైనా తట్టుకుంటున్నది, శ్రమలు ఎదురైనా తట్టుకుంటున్నది, కష్టములు ఎదురైనా తట్టుకుంటున్నది, ఆటంకములు ఎదురైనా తట్టుకుంటున్నది, శోధనలు ఎదురైనా తట్టుకుంటున్నది. సహాయం అనేది యేసు యొద్ద నుంచి అది వచ్చుచున్నది. హల్లెలూయా. దేవుని యొక్క కృప నీకు నాకు తోడుగా ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి నీ జీవితంలో నువ్వు ఏ నేలగా ఉండాలో, ఏ నేలగా నీ పరిస్థితులు మార్చుకోవాలో అది నీ చేతుల్లో దున్నబడాలి. నీలో గచ్చబొదలు ఉన్నాయా? తీసి పక్కన పడే. నీలో రాతి నేలలో ఉన్న పరిస్థితులు ఉన్నాయా? దున్నబడు. హల్లెలూయా. మంచి నేలగా మార్చుకోవాలి. మనలో ఉన్న చెడు గుణములను, చెడు బుద్ధులను, అబద్ధములను, కుట్రలను, మోసములను, లేకపోతే మన జీవితములలో ఇతరులను నాశనము చేసేటువంటి వాటిని, ఇతరులను ముంచేటువంటి వాటిని, ఇతరులకు వ్యతిరేకంగా చేసేటువంటి వాటిని, మన జీవితములలో లేకపోతే నష్టపరిచేటువంటి వాటిని మనము విడిచిపెట్టుకోకపోయినట్లయితే దేవుని యొక్క తీర్పు అనేది మన మీద ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి యేసు వైపున చూస్తూ జాగ్రత్తగా మనము ముందుకు వెళ్ళాలి. యేసు వైపున చూస్తూ జాగ్రత్తగా
అయ్యా నాకు సహాయము చేయు వాడవు నీవే, కృప అనుగ్రహించేటువంటి వాడవు నీవే, సహాయము చేసేటువంటి వాడవు నీవే. అందుకే దావీదు 27వ కీర్తనలో ఒక మాట రాశాడు 13వ వచనంలో, సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుదునన్న నమ్మకము నాకు లేని ఎడల నేనేమవుదును. ఏమంటున్నాడు ఆయన? సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుదనన్న నమ్మకము నాకు లేని ఎడల నేను ఏమవుదును? యెహోవా కొరకు కనిపెట్టుకొని యుందును. ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకునము, యెహోవా కొరకు కనిపెట్టుకొని యుండుము. ఏమంటున్నాడు యేసయ్య? అయ్యా బ్రతుకుతాననే నమ్మకమే నాకు లేని ఎడల, తిరిగి నీ యొక్క ఆరాధనలో నీ మందిరంలోనికి వస్తాననే నమ్మకమే నాకు లేని ఎడల, తిరిగి నా జీవితంలో ముందుకు సాగుతాననేటువంటి ధైర్యం నాకు లేని ఎడల, నిరీక్షణ నాకు లేని ఎడల, సహాయం నాకు లేని ఎడల నేను ఏమవుదును? ఆమేన్. నిరీక్షణ మనము కలిగి ఉండాలి, విశ్వాసము మనము కలిగి ఉండాలి, నిబ్బరము ఆయన రాజ్యములో మనము కలిగి ఉండాలి, యేసు పైన విశ్వాసముతో మనము ముందుకు సాగాలి, దేవుని యొక్క కృప మనకు కావాలి. మన జీవితంలో ఎన్ని ఎన్ని పరిస్థితి ఎన్ని వచ్చినను అయ్యా నువ్వు నాకు తోడుగా ఉన్నావు, నీడగా ఉన్నావు, సహాయము చేస్తావు, నిత్యము మమ్మల్ని నడిపిస్తావు. ఆ నిరీక్షణ మనకు ఉండాలి. హల్లెలూయా. శ్రమలలో నీకు ముందుకు నడిపించేది నిరీక్షణే. ఒకానొక రోజున నా చీకటి పోతుందనేటువంటి నిరీక్షణ నీకు దొరుకుతుంది, ఉండాలి అది. ఆ నిరీక్షణకు ఆధారము మన దేవుడే. అప్పులలో వెళ్తుంటున్నావా? ఈఎంఐలు కట్టలేక బాధపడుతుంటున్నావా? వచ్చినటువంటి డబ్బంతా కూడా అయ్యా అప్పులు కట్టడానికి, రెంట్లు కట్టడానికి, బిల్స్ కట్టడానికి వెళ్ళిపోతుంటున్నది అనేటువంటి పరిస్థితులలో ఉంటున్నావా? ఒకానొక రోజున దేవా నా జోబు పొంగి పొరలేలాగా నిరీక్షణతో నేను ముందుకు సాగాలి. హల్లెలూయా. ఇంటికి వెళ్ళినటువంటి తర్వాత కష్టముతో, నష్టములతో, ఇబ్బందులతో మనశ్శాంతి కోల్పోయి సమస్తాన్ని కోల్పోయినటువంటి పరిస్థితులలో ఉంటున్నావా? నా దేవుడు నాకు సహాయము చేస్తాడు, నాకు మనశ్శాంతి దొరుకుతుంది, నాకు ధైర్యము కలుగుతుంది, తిరిగి మళ్ళీ చిగురిస్తాను అనేటువంటి నిరీక్షణ నీకు ఉండాలి. డాక్టర్స్ అందరూ కూడా నువ్వు బ్రతుకున్నంత కాలము ఈ అనారోగ్యంతోనే, ఈ సమస్యతోనే బాధపడాలి, ఇక ఎవరు కూడా నిన్ను ఏమీ కూడా బాగు చేయలేరు అనేటువంటి పరిస్థితితో, డబ్బు ఖర్చుతో, నష్టముతో ఎల్లప్పుడూ కూడా అదే పరిస్థితులతో ఉంటున్నావా? హల్లెలూయా. యేసు నన్ను బాగు చేస్తాడు, నాకు స్వస్థతనిస్తాడు, నాకు బలమునిస్తాడు. తిరిగి నేను లేడి కాళ్ళ వలె నా కాళ్ళను చేసి, జింక కాళ్ళ వలె నా కాళ్ళను చేసి ఆయన గంతులు వేసేలాగా నన్ను చేస్తాడు అనేటువంటి ధైర్యము మనకు ఉండాలి. హల్లెలూయా. ఒక్కటే అండి మనం చేయాల్సింది, ఆయన మాట వినాలంతే. ఆయన ఏమి చెబుతాడో ఆ మాటను వింటూ విశ్వాసముతో మన జీవితంలో ముందుకు సాగినప్పుడు కష్టములు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఏ సమస్యలు వచ్చినా సరే సమ్మతించాలి ఆయన మాటతో, అంతే. ఆయన మాటకు నువ్వు లోబడాలి. ఆ మాటకు లోబడి నువ్వు ముందుకెళ్ళిన ఎడల దేవుని మాట ఒక మాట, యెషయా 1వ అధ్యాయము 19వ వచనం, యెషయా 1వ అధ్యాయము 19వ వచనం, మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు, సమ్మతింపక తిరుగబడిన ఎడల నిశ్చయముగా మీరు ఖడ్గము పాలగుదురు, యెహోవా ఈలాగుననే సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా. ఏమంటున్నాడు ఆయన? మీరు ఏమంటున్నాడు యేసయ్య? మీరు సమ్మతించి, ఆమేన్, నా మాట వినిన ఎడల, మీరు సమ్మతించి నా మాట విన్న ఎడల. హల్లెలూయా. అర్థమైంది కదండి నేను చెబుతున్నటువంటి మాటలు? అవునా? హల్లెలూయా. ఒకవేళ వినకపోతే ఏమవుతుంది? తప్పిపోతారు. ఒకవేళ వినకపోతే తప్పిపోతారు. వింటే ఆయన మార్గంలో నడుస్తారు, విజయం అనేది కలుగుతుంది, అద్భుతం అనేది జరుగుతుంది, సహాయం అనేది కలుగుతుంది, దేవుని కృప అనేది తోడుగా నిలబడుతుంది, నెమ్మది మనకు కలుగుతుంది, విజయము మనకు కలుగుతుంది, ఆశ్చర్యకార్యములు మన జీవితములలో జరగబడతాయి, దేవుని యొక్క సహాయము మనకు విడుదల చేయబడుతుంది. ఆయన కృప తప్ప మనకి ఏది కూడా. హల్లెలూయా. సమ్మతించాలి, మాటకు లోబడాలి.
బైబిల్లో ఒక సందర్భాన్ని దగ్గరికి తీసుకొని వెళ్తాను. ద్వితీయోపదేశకాండము మొదటి అధ్యాయము. ద్వితీయోపదేశకాండము మొదటి అధ్యాయము. అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులు, సంఘటనలు మీ ఎదుటకు నేను తీసుకొని వస్తాను. అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులు, సంఘటనలు ఏంటంటే, మోషే, యెహోషువ, అలాగే 12 తెగలకు, లేకపోతే 12 మంది వాళ్ళు ఏం చేస్తారంటే, గమనించండి. దేవుడు చెప్తాడు, కనాను దేశం మీకు ఇస్తున్నాను, మీరు వెళ్ళి ఒకసారి దాన్ని చూసి రండి. అది ఎంత అందంగా ఉందో, ఎంత అద్భుతంగా ఉందో, ఎంత మంచి పంట వస్తున్నదో, ఎంత మంచి భూమి ఉంటున్నదో, ఎన్ని ఇండ్లు ఉన్నాయో. సో ఆ భూమిని అంతా కూడా యుద్ధములో మీరు గెలవబోతున్నారు, నేను మీకు అది ఇస్తాను. కాబట్టి మీరు 12 మంది అన్నదమ్ముల నుంచి వచ్చిన వాళ్ళు కదా, 12 తెగలకు సంబంధించినటువంటి వారు. సో మీరు ఒక్కొక్క తెగ నుంచి ఒక్కొక్కరు వెళ్ళి చూసి రండి అని మోషే 12 మందిని పంపిస్తాడు. 12 మందిలో ఒక ఆయన కాలేబు, ఒక ఆయన యెహోషువ, ఇంకా మిగతా 10 మంది 10 తెగల నుంచి వెళ్ళారు. హల్లెలూయా. అయితే ఇక్కడ ఏం జరుగుతున్నదంటే గమనించండి. అక్కడ పరిస్థితులన్నీ వాళ్ళు వెళ్ళారు, చూచారు. చాలా అద్భుతంగా ఉంది. ఆ దేశమంతా కూడా పచ్చని పొలాలతో, మంచి నీళ్లతో, పెద్ద పెద్ద ఇండ్లతో, వాటితో వీటితో అన్నింటితో కూడా ఎలాగా ఉన్నది అని అంటే బాగా గమనించండి, అద్భుత రీతిగా ఉంటున్నది. చూచారు. ఈ 12 మందిలో ఇద్దరు ఎలా చూస్తున్నారంటే, ఈ 10 మంది ఎలాగ చూస్తున్నారో ఈ ఇద్దరు అలాగ చూడడంలా, ఆ 10 మంది వేరే విధంగా చూస్తూ ఉన్నారు. అక్కడ ప్రజలు కూడా బాగా బలంగా ఉన్నారు, గట్టిగా ఉన్నారు, యోధులలాగా ఉన్నారు. అందరూ కూడా గలంగా బట్టిగా యోధులలాగా అందరూ ఉన్నారు. సో ఏమైనదంటే పరిస్థితి, అక్కడ జరుగుతున్నటువంటి సంఘటనలలో, పరిస్థితులలో, ఆలోచనలలో ఏమున్నదంటే, ఇంత బాగా ఉంది, ఇంత పంట ఉంది అనేది మాత్రమే చూడడంలే వాళ్ళు. ఎనికొస్తున్నారు. ఇప్పుడు అన్నీ చూసేసి ఒక రిపోర్ట్ తీసుకొని ఎనికొస్తా ఉన్నారు. ఎనికొస్తూ ఉంటున్నప్పుడు పరిస్థితులు ఎలాగ ఉన్నాయనంటే, మోషే అడుగుతున్నాడు, మోషే ఎలాగుంది ఎక్కడనంటే, వాళ్ళు ఎలాగొచ్చారంటే ఒక ద్రాక్ష గెలలు మోసుకొని వస్తున్నారు. ఎలాగొస్తున్నారు వాళ్ళు? ద్రాక్ష గెలలు. ఏమండి మన ద్రాక్ష గెలలు ఎలా ఉంటాయి మన ద్రాక్ష గెలలు? మనం చేత్తో పట్టుకొని వెళ్తాం అంతే, అవునా కదా? వాళ్ళు మామూలుగా అహోహం అని మోసుకొని వస్తారు, చూసారా? అలాగా అంత పెద్ద ద్రాక్ష గెలలు మోసుకొని వస్తున్నారంట వాళ్ళు. అంత గొప్ప పంట అక్కడ ఉంది, అంత సారవంతమైన నేల తీసుకొని వస్తున్నారు. ప్రజలందరూ దూరం నుంచి చూసి, అబ్బా, దేవుడు మనకి ఇవ్వబోతున్నటువంటి ఊరు, దేశము ఎంత గొప్పది, ఎంత ఉన్నతంగా ఉంది అని చెప్పి అక్కడ ఏం చేస్తున్నారంటే అనుకుంటున్నారు. దూరం నుంచి చూసి దగ్గరకు వచ్చారు. మోషే అడుగుతున్నాడు, ఎలాగుంది? ఆడిపోయి మీరు ఏజెంట్స్, జేమ్స్ బాండ్ లేకపోతే ఏజెంట్లు లాగా చూసేసి వచ్చారు కదా, ఎలాగుంది అని అడిగితే, ఎలా ఉంది అంటే పరిస్థితి, స్పై చేసేసి వచ్చారు, మీరు ఏజెంట్ల లాగా స్పై చేసేసి వచ్చారు, ఎలాగా ఉంది అని అడుగుతున్నాడు. అడిగితే ఇద్దరు ఏమంటున్నారంటే, యెహోషువ, కాలేబు ఇద్దరు కూడా ఏమంటున్నారనంటే బాగా గమనించండి. హల్లెలూయా. అయ్యా, చాలా బ్రహ్మాండంగా ఉంది, చాలా అద్భుతంగా ఉంది, పంట పొలాలు ఉన్నాయి, చాలా ఈజీగా, ఎలాగా ఈజీగా మనం దాన్ని జయించగలం, ఈజీగా మనం దాన్ని సాధించగలం, ఈజీగా దానిని గెలవగలం. హల్లెలూయా. ఈ 10 మంది వచ్చి ఏమంటున్నారనంటే, అమ్మో, భూమి, నేల, పంట అంతా బాగానే ఉంది కానీ, హల్లెలూయా, ఏంటి అక్కడ ఉండే ప్రజలు మాత్రము అజానుభావులు. వాళ్ళ దగ్గర దొరికామనంటే ఒక్కోడు దెబ్బకు 100 మందిని చంపేస్తాడు. మనకేమాత్రం కూడా అవకాశం లేదు. వాళ్ళ చేతులలో, వాళ్ళ ఎదుట ఎలాగుంటామనంటే చీమలలాగా ఉంటాము, మిడతలలాగా ఉంటాము, నష్టపోతాము, మునిగిపోతాము, అయిపోతుంది మన బ్రతుకులు. హల్లెలూయా. ఎలాగండి? అవునా కాదా? హల్లెలూయా. అయిపోతుంది మన బ్రతుకులు, అయిపోతాయని చెప్పగానే 20 లక్షల మంది ఇశ్రాయేలు ప్రజలు, ఎంతమంది? 20 లక్షల మంది ఇశ్రాయేలు ప్రజలు రొమ్ములు కొట్టుకొని ఏడుస్తాన్నారంట. ఇంత ప్రయాణము చేసి దేవుడు ఐగుప్తు దేశంలో నుంచి కనాను దేశంలోనికి మనల్ని నడిపిస్తాడు.
ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే వాళ్ళ చేతులలో చచ్చిపోవడానికి మమ్మల్ని నడిపిస్తూ ఉన్నాడు, వాళ్ళకు బానిసలలాగా ఉండడానికి మమ్మల్ని నడిపిస్తూ ఉన్నాడు. వాళ్ళ చేతులలో ఎంతమంది చచ్చిపోతామో, మా భార్యల బ్రతుకులేమో, మా పిల్లల బ్రతుకులేమో అనేటువంటి ఉద్దేశముతో, ఏమైపోతామో అనేటువంటి ఆలోచనలతో. హల్లెలూయా! అర్థమైందా అండి నేను చెబుతున్నటువంటి మాటలు? ఏమైపోతామో అనేటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులు వారికి భయము కల్పించి నెత్తినోరు మొత్తుకొని కింద పడి ఏడుస్తున్నారంట. హల్లెలూయా! దేవుడు ఏం చెప్పాడు? నేను మీకు ఇవ్వబోయే దేశము ఎలాగుందో చూసిరండి, అది మీకు ఇవ్వబోతున్నాను, మీకు స్వాధీనపరచబోతున్నాను, మీకు విజయము కలుగుతుంది, మీకు ధైర్యం కలుగుతుంది, మీకు శక్తి కలుగుతుంది, మీకు సహాయం చేస్తాను, నేను మీకు తోడుగా ఉంటాను అని ఏసయ్య చెబితే హల్లెలూయా! ఏమైందండి? వీళ్ళేం చేస్తున్నారు? అమ్మో ఆడిపోయామా, లారీ కింద పడి నలిగిపోయినట్లు అయిపోతుంది మన పరిస్థితులు. హల్లెలూయా! మొత్తము మునిగిపోతాము, నష్టపోతాము, అంతా కూడా కొట్టివేయబడుతుంది, అంతా కూడా నాశనం అయిపోతుంది, మా బతుకులు ఇంతే అని చెప్పి మోషే మీద, యెహోషువ మీద, కాలేబు మీద వారు సనుగుట ప్రారంభించారు. అని ఇంకా ఆఖరికి దేవుడు అన్నాడు కదా, దేవుడు బాధపడి, దేవుడు తన హృదయంలో గాయపరచబడి, మోషే వీళ్ళల్లో ఇప్పుడు బ్రతికున్నటువంటి వాళ్ళల్లో 20 సంవత్సరాల కిందట 20 సంవత్సరాల వయసు కంటే కింద ఉన్నటువంటి వారు, పైన ఉన్నటువంటి వారు ఎవరు కూడా మోషే నేను మీకు ఇయ్యబోయేటువంటి ఆ కనాను దేశంలోనికి వాళ్ళు అడుగు పెట్టలేరు. ఎందుకంటే వాళ్ళు నా మాట వినలేదు. నేను ఎన్ని అద్భుతాలు చేశాను, ఐగుప్తు దేశంలో 10 తెగుళ్లను పంపించాను, మిమ్మల్ని కాపాడాను, ఎర్ర సముద్రం దగ్గర ఫరోని ముంచాను, దానికి మీరు పాటలు కూడా పాడారు, మీకు ఆకలి అవుతా ఉందంటే మన్నా ఇచ్చాను, చేదు నీళ్ళు ఉన్నాయనంటే మధురముగా మార్చాను, ఆ తర్వాత అగ్నిస్తంభముగా మేఘస్తంభముగా నేను మీకు తోడుగా నిలబడ్డాను, అమాలేకీయులతో యుద్ధము గెలిచారు, నేను మీకు తోడుగా నిలబడి అక్కరలన్నీ తీర్చుకుంటూ సహాయం చేస్తూ మీకు ఎన్నో మేలులు మీకు చేసుకుంటూ వస్తూ ఉంటే తిరిగి నన్నే మీరు దూషిస్తున్నారు, నా చెవులలో గింగురుమని వినబడుతున్నాయి మీరు మాట్లాడుతున్న మాటలు. కాబట్టి మోషే కేవలము నా మాటను సమ్మతించిన యెహోషువ కాలేబు అనేటువంటి వారు తప్ప ఎవ్వరు కూడా ఆ కనాను దేశములోనికి అడుగు పెట్టలేరు. హల్లెలూయా! ఏమంటున్నాడు ఆయన? కనాను దేశములోనికి అడుగు పెట్టలేరు. 40 సంవత్సరాల అరణ్యంలోనే ఇంకా తిరుగుతున్నారు, పాపము చేశారు, మరణించారు, వయసు అయ్యింది, మరణించారు. అందరూ కూడా 20 సంవత్సరాల వయసు పైన ఉన్నటువంటి వాళ్ళు లక్షల మంది చనిపోయారు. ఆ తరువాత ఉన్నటువంటి వారు మాత్రమే 20 సంవత్సరాల తర్వాత, 40 సంవత్సరాల తర్వాత ఎవరైతే 20 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వారు ఆ గణాంకముల ప్రకారము వాళ్ళు బ్రతికున్నటువంటి వారు మాత్రమే యెహోషువ కాలేబు. ఎవరండి? యెహోషువ కాలేబు. వారు మాత్రమే, ఇద్దరు మాత్రమే బతుకున్నారు ఆ కాలం వాళ్ళు మాత్రమే ఆ కనాను దేశమైన వాగ్దాన భూమిలోనికి అడుగుపెట్టారు. హల్లెలూయా! ఎందుకో తెలుసా? సమ్మతించి ఆయన మాటను విన్నారు కదా. ఆమేన్. కాబట్టి దేశం యొక్క మంచి పదార్థములను, హల్లెలూయా, నువ్వు సమ్మతించి ఈరోజు దేవుని మాట వినిన ఎడల హల్లెలూయా, నీకు మంచి ఆరోగ్యము కలుగును, ఆర్థిక సమృద్ధి కలుగును, విజయము కలుగును, సహాయము కలుగును, ఆశ్చర్య కార్యములు జరుగును, ఇరుకులలో, ఇబ్బందులలో, శ్రమలలో, శోధనలో నీకు విడుదల కలుగును. యేసయ్య నీకు సహాయము చేయగలడు. నాయన చెప్పినటువంటి మాటకు నీవు లోబడాలి, విశ్వాసం ఉంచాలి. అయ్యా నువ్వు నాకు తోడుగా ఉన్నావు, నన్ను నడిపించేవాడు, నాకు సహాయం చేసేవాడు, ఇరుకులలో, ఇబ్బందులలో, శోధనలలో, శ్రమలలో, కన్నీటిలో నుండి నన్ను బయటికి నడిపించేటువంటి దేవుడవు. హల్లెలూయా! యేసయ్య తప్ప మనకు తోడెవరండి? నడిపించాడండి. ఆ ఇద్దరు మాత్రమే వెళ్ళగలిగారు. హల్లెలూయా! దేవుడు ఒక వ్యక్తికి తోడుగా ఉన్నాడు అని అంటే ఆ వ్యక్తికి దేవుడు ఎల్లప్పుడూ నడిపిస్తూనే ఉంటాడు, సహాయము చేస్తూనే ఉంటాడు, నిత్యము నడిపిస్తూనే ఉంటాడు, నెమ్మది కలుగజేస్తూనే ఉంటాడు. ఆయన తప్ప ఎవరు మనకు ఆధారము కాదండి. హల్లెలూయా! ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులతో, గాయములతో, కన్నీళ్లతో, కష్టములతో, ఆవేదనతో నీ జీవిత ప్రయాణము సాగుతూ ఉన్నదా అనుకుంటున్నావు? కానీ
బయటపడలేకపోతుంటున్నావా? అనుకుంటున్నావు కానీ విడుదల కలగడం లేదా? యేసయ్య నిన్ను పిలుస్తున్నాడు. లేచి నిలబడి ఈ సమయంలో ఎసిగి ఉండు ఆయన మాటకు. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. మంచి దేవుడవు తండ్రి, కృపచూపు దేవుడవు, సహాయము చేయవాడవు, అక్కరలను తీర్చువాడవు. సింహపిల్లలు లేమి కలిగినవై, సింహపు పిల్లలు లేమి కలిగినవై ఆయన వైపును చూస్తూ నమ్మదగిన దేవుడవు నీవే కదా, సహాయము చేసేటువంటి వాడవు నీవే కదా, నిత్యము మమ్మల్ని నడిపించేటువంటి వాడవు నీవే కదా. యేసయ్యా నిత్యము నడిపించేటువంటి వాడవు నీవే. నీ కృప తప్ప వేరేది ఏది కూడా లేదు దేవా. ఆయన వైపు కళ్ళు మూసుకొని ఆయన వైపును చూసి ప్రతి ఒక్కరు కూడా కనులు మూసుకొని ఆయన వైపున చూస్తూ, అటు ఇటు చూడకూడదు. దేవుని యొక్క సన్నిధిలో కనులు మూసుకొని ఆయన వైపున చూస్తూ యేసయ్యా అడుగుదాము దేవుని యొక్క సన్నిధిలో. అయ్యా, అనేక మార్లు అనరాని మాటలు అన్నాను, వెను తిరగడానికి నీ దగ్గరకు రాను అని అనేక మార్లు అలిగాను. నాకేమి చేశావు అని మాటలు అన్నాను. నా చెయ్యి విడిచిపెట్టావు, నన్ను మోసము చేశావు అనేటువంటి మాటలు అన్నాను. అవును దేవా, అడుగుచున్నాము నీ సన్నిధిలో. నీ హృదయము తెరచి యేసు వైపున చూస్తూ, నీ హృదయము తెరచి యేసు వైపున చూస్తూ, యేసయ్యా సబ్మిట్ యువర్ లైఫ్. ఆయన నీకిచ్చిన దర్శనమునకు లోబడు, సమ్మతించు. నీకిచ్చినటువంటి కళకు, నీతో చెప్పినటువంటి ప్రవచనమునకు, మాటకి నువ్వు లోబడు. ఆహా యేసయ్యా యేసయ్యా. దేవా, సహాయము చేయము, కృపచూపము, వాత్సల్యతనివ్వము తండ్రి. నీ మాటలను లోబడి ముందుకు సాగేటువంటి జీవితములు మేము ఎల్లప్పుడూ కలిగి ఉండటకు కృపచూపమని, దయ చూపమని, సహాయము చేయమని, ఆశ్చర్య కార్యములు, అద్భుత కార్యములు, మహత్కార్యములు నీ బిడ్డల మధ్యమైన మా మధ్య మీరు జరిగించమని యేసు రక్తము కిందికి మేమందరం వస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.